నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎక్కడ శవం ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటున్నాడు శవాల దగ్గర కూడా చిరునవ్వులు చిందిస్తూ చేతులు ఊపుతున్నారు శవాల దగ్గర సీఎం అని నినాదాలు చేస్తున్న భజన బ్యాండ్ చిత్తూరు జిల్లా టీడీపీ నాయకుల ధ్వజం గ్రామ పంచాయతీలను స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి పిలుపునిచ్చిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నమయ్య జిల్లాలోని పలు గ్రామ సభలలో పాల్గొనడానికి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికిన అధికారులు నాయకులు ఇక వార్తల్లోని వివరాలు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజల సమస్యలు పరిష్కరించి స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు శుక్రవారం నారాయణవనం మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించిన గ్రామ సభలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు శుక్రవారం నారాయణవనం మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించిన గ్రామ సభలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రం అంతటా ఈ గ్రామ సభలో నిర్వహించుకోవడం అనేది చరిత్రలో ఇంతకు మునుపెప్పుడు జరగలేదని అన్నారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ముఖ్యమంత్రి కూడా ఈరోజు కోనసీమ జిల్లాలో ఒక గ్రామ సభకు హాజరవుతున్నారని ఇలా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు ఎక్కడో ఒక చోట గ్రామ సభకు హాజరవుతున్నారని చెప్పారు ముఖ్యమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకున్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగం కావాలని ఒక గ్రామానికి ఏమేమి కావాలో ఆ గ్రామంలో నివసిస్తున్న ప్రజల కనీస సౌకర్యాల గురించి ప్రణాళికలు నిర్దేశించుకొని ప్రతి కుటుంబానికి మరుగుదొడ్ల నిర్మాణం రోడ్ల నిర్మాణం విద్యుత్ నీటి కనెక్షన్ గ్యాస్ కనెక్షన్ తదితర మౌలిక సదుపాయాల గురించి గ్రామ సభలో తీర్మానించి పరిష్కరించేలా చర్యలు చేపడతామని తెలిపారు ఒక గ్రామ పంచాయతీకి సంబంధించి కనెక్టివిటీ లేని రోడ్డును గుర్తిస్తూ వాటిని ఏర్పాటు కొరకు ప్రణాళికలు ఏర్పాటు చేయాలని తెలిపారు గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం పాడి రైతులు ఊరిలో పశువులకు అవసరమైన షెడ్లను గుర్తించి చెరువులకు పూడిక తీతలు మొదలైన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఉపాధి హామీ పథకం ద్వారా అభివృద్ధి పరుచుకొనుటకు షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ ప్రణాళికలు ఏర్పాటు జరగాలని అన్నారు ఎమ్మెల్యే ఇదే పంచాయతీ నుండి 40 సంవత్సరాలుగా మీ అందరి కోసం చాలా కష్టపడ్డారని మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం శ్రమించి వారి ఉన్నతికి పాటుపడ్డారని తెలిపారు అదేవిధంగా శంకరయ్య ఇంటి నుంచి దేవరాజుల గారి ఇంటి వరకు 1,50,000 పెట్టి ఒక సీసీ ట్రైను అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారి ఇంటి నుంచి నారాయణ గారి ఇంటి వరకు దిగువ పద్మశాలి స్ట్రీట్ దానికి 5.5 లక్షలు పెట్టి ఒక సీసీ ట్రైన్ ఈ 3 రోడ్లు ఈ 3 డ్రైన్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇది ఆగస్టు చివరిలో ఉన్నాము 3-4 నెలల్లో పీడీ గారు కన్సర్న్ ఇంజనీర్స్ అందరితో చూసుకొని ఖచ్చితంగా డిసెంబర్లో ఎట్టి పరిస్థితుల్లో అది పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకొని ఆ లోపు అవన్నీ కూడా కంప్లీట్ అయ్యేలాగా చూసుకుంటాం అదేవిధంగా మరీ ముఖ్యంగా మీ అందరికి చెప్పాలి ఏంటంటే ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఇదే పంచాయతీ నుంచి సుమారుగా 40 సంవత్సరాలు మనందరి సమక్షంలో మీ అందరి కోసం ఆయన చాలా కష్టపడ్డారు మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం అందరికంటే ముందు నాకు రోజు ఫోన్లు చేసి ఏది కావాలన్నా కలెక్టర్తో ఎట్లాగ ఇప్పించుకోవాలనేది అందరికంటే ముందుంటారు ఎక్కడ శవం ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చి వాలిపోయి చిరునవ్వులు చిందిస్తూ శవ రాజకీయాలు చేస్తున్నాడు శవాల పైన చిల్లర ఏరుకునే వారికన్నా దారుణంగా వ్యవహరిస్తున్నాడు రాష్ట్రంలో ఉన్న ప్రతి శవానికి తానే బ్రాండ్ అంబాసిడర్ అనే విధంగా ప్రవర్తిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ధ్వజమెత్తారు అచ్యుతాపురంలో 15 మంది దాకా ప్రాణాలు కోల్పోయి తీవ్రమైనటువంటి బాధలో దుఃఖంలో ఉంటే అక్కడికి వెళ్లి బాధితులకు అండగా ఉండడానికి కృషి చేయకుండా అక్కడికి వెళ్లి తలలో నిమరడం చిరునవ్వులు చిందించడం ఫోటోలకు పోజు ఇవ్వడం లాంటి శవ రాజకీయాలు చేస్తున్నారు
రాష్ట్ర ప్రభుత్వం చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి 1 కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి, అదేవిధంగా గాయపడిన వారికి 50 లక్షలు మరియు 25 లక్షలు ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి ఫోటోల కోసం పూజలు ఇస్తూ శవ రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడ శవం ఉంటే అక్కడికి వచ్చి చిరునవ్వులు చిందించడం సర్వసాధారణమైపోయింది. రాష్ట్ర ప్రజలు జగన్ను చేదరించుకొని చిత్తుగా ఓడించినప్పటికీ కూడా వైసీపీ భజరా బ్యాచ్ సవాల దగ్గర కూడా జై జగన్ అనే నినాదాలు చేయడం, సీఎం అని నినాదాలు జరపడం జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనమని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఈ ప్రెస్ మీట్లో టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, తవనంపల్లి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి మధు యాదవ్, పూతలపట్టు నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు ధరణి ప్రకాష్, నియోజకవర్గం తెలుగు రైతు కార్యదర్శి బాబునాయుడు పాల్గొన్నారు. అచ్యుతాపురం సెస్లో జరిగినటువంటి ప్రమాదంలో దాదాపు 17 మంది చనిపోయి వాళ్ళు బాధల్లో ఉంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూడా సవ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ నేనే అనే విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన. ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ వచ్చి వాలిపోతాడు. ఏమిరా ఆ కుటుంబాలు దీర్ఘమైనటువంటి కష్టాల్లో ఉంది, దుఃఖంలో ఉంది, బాధలో ఉంది, వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చేద్దాం ఆదుకుందామని అవ్వదు. అక్కడికి వచ్చేది, ముద్దులు పెట్టేది, తలలు నిమిరేది, ఆ బెడ్షీట్లు కప్పేది, ఫోటోల కోసం పోజులు ఇచ్చేది, నవ్వేది. ఇదా ఒక మాజీ ముఖ్యమంత్రి చేయాల్సిన పని? ఇదేనా? ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ ఉంటాడు, అక్కడ వస్తాడు, ఫోటో కట్టుకుంటాడు, రాజకీయ లబ్ధి కోసం దేవుడు ఆడతాడు, ఇట్లా చేతులు ఊపేది, ఇట్లా అనేది. ఇదా? ఒరే నాయన, రాష్ట్రంలో ఒక ఘోరమైనటువంటి ఘటన జరిగి ప్రజలందరూ బాధల్లో ఉంది. ప్రభుత్వం కూడా దాని గురించి దీర్ఘంగా ఆలోచించి ₹1 కోటి ఆర్థిక సహాయం ప్రకటించి చనిపోయిన వాళ్ళకి, గాయపడిన వాళ్ళకి 50 లక్షలు 25 లక్షలు ఇస్తా ఉంటే నువ్వు నీ చేతనైనటువంటి సహాయం చేయి, సలహా నువ్వు ప్రభుత్వానికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కదా. మేము అదులు పెట్టేసి అక్కడ వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు, అమ్మఒడి గురించి మాట్లాడతాడు, రైతు భరోసా గురించి మాట్లాడతాడు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసిక స్థితి పైన పలు అనుమానాలు కలుగుతా ఉంది. శవం ముందుకు పెట్టుకునే సీఎం రాజకీయం నాకు అర్థం కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీ నాటకాలన్నీ తెలుసుకున్నారు. ఇక శవ రాజకీయాలు చేయడం మానుకో. తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నీకు సలహా ఇస్తున్నాము. శుక్రవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి జేసీ సుబ్బం బన్సల్, ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, ఎస్డీసీ ప్రోటోకాల్ చంద్రశేఖర్, సిసిఎఫ్ చంద్రశేఖరరావు, డిఎఫ్ఓ సతీష్ రెడ్డి తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన 9:15 అన్నమయ్య జిల్లాలోని పలు గ్రామ సభలలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్లారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో గ్రామ సభలు నిర్వహించారు. అదేవిధంగా కె వడ్డేపల్లె పంచాయతీలో శుక్రవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంపై గ్రామ సభకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశవ్యాప్తంగా ప్రత్యేక చట్టం ద్వారా అమలవుతున్న పథకమని, గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పంచాయతీలలో గ్రామ సభలు, వీటి పరిధిలోని అన్ని సమస్యలకు పరిష్కారానికి తీర్మానం, పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. గ్రామ సభ ఆమోదించిన పనులన్నీ చేపట్టడం జరుగుతుందని, కొత్తగా ఏవైనా పనులు ప్రతిపాదిస్తే వాటిని తదుపరి గ్రామ సభలో ఆమోదించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, పాకాల జడ్పీటీసీ నంగా పద్మజారెడ్డిలు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రమంతటా ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభ ముఖ్య ఉద్దేశం పంచాయతీలోని అందరి సలహాలు, సూచనలతో పంచాయతీ అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తెలిపినట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకం లక్ష్యాలు గ్రామ సభల్లో వివరిస్తూ గ్రామాల్లో పనులు కోరేవారు దరఖాస్తు చేసిన 15 రోజుల్లో పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి కనీసం 100 రోజుల పని కల్పించాలన్న లక్ష్యం అని అన్నారు.
ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్, తాగునీటి కొళాయి, టాయిలెట్ సౌకర్యం, ఎల్పీజీ గ్యాస్ సౌకర్యం కల్పించడం ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరా, డ్రైనేజీ, వీధి దీపాల ఏర్పాటు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామాలకు లింక్ రోడ్లు, గ్రామాలలో సీసీ రోడ్లు నిర్మించడం ప్రధాన లక్ష్యమన్నారు. ఉపాధి హామీ పనులు సోషల్ ఆడిట్ చేయడం జరుగుతుందని చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ అనుబంధ పనులు, నీటి సంరక్షణ పనులు, మౌలిక సదుపాయాల కల్పన పనులు, వ్యక్తిగత లబ్ధించే పనులు చేసుకోవచ్చని తెలిపారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీలు అత్యంత కీలకమని, ప్రజల భాగస్వామ్యంతో గ్రామ ప్రణాళికలు తయారు చేసి వాటిని అమలుపరిచినప్పుడే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. దీనికి గ్రామ సభ నిర్వహణ అత్యంత కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నంగా బాబురెడ్డి, మందలపు వెంకటేష్ బాబు, ఈశ్వర్ చౌదరి, బాలాజీ, మాజీ సర్పంచ్ సుశీల, టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మనకి దాంట్లో భాగంగానే మనము ప్రతి ఒక్క పంచాయతీలో సుమారుగా జిల్లాలో 691 పంచాయతీల్లో 600 పంచాయతీల పైచిలుకుగా మనము ఈ కేంద్రాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. తెరిచానూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం ఘనంగా గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెరిచానూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల సమస్యలను ప్రజలు, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల సమస్యలను ప్రజలు, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలు తీసుకొచ్చిన సమస్యలలో ముఖ్యంగా యోగిమలవరంలో డ్రైనేజీ సమస్య మరియు గ్యాస్ గుంతల సమస్య కూడా ఉందని, పరిశుభ్రత పాటించడం లేదని, యోగిమలవరం గ్రామంలో వైసీపీ నాయకుడు స్థానిక ప్రజలు దినకర్మలకు ఉపయోగించే భవనాన్ని కబ్జా చేశారని, మునీశ్వరుని ఆలయం వద్ద యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అర్జీ రూపంలో తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఆర్ రాజన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రోద్బలంతో ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్న దూరదృష్టితో గ్రామ సభలను ప్రారంభించారని అన్నారు. ఇటువంటి గ్రామ సభలను విరివిగా నిర్వహిస్తే గ్రామాలలో సమస్యలను రూపుమాపవచ్చని అన్నారు. తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యశోద, టీడీపీ తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, జనసేన తిరుపతి రూరల్ అధ్యక్షులు వెంకట్రాయల్, జనసేన రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దారం అనిత, టీడీపీ వార్డు మెంబర్ మునిరత్నం రెడ్డి, తెలుగు యువత హరిరామ్ రెడ్డి, సాయి రాయల్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం ఈరోజు ప్రతి గ్రామము అభివృద్ధి పథంలో నడవాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన ఈ గ్రామ సభ తిరుచానూరులో దిగ్విజయంగా జరిగింది. ఇది జనరల్గా అక్టోబర్ 2వ తారీఖు మాత్రమే గ్రామ సభ నిర్వహించేవాళ్ళం. కానీ ఈరోజు చూసుకుంటే మనం ప్రతి 3 నెలలకో 2 నెలలకో పెట్టుకుంటే కూడా బాగుంటుందనే విధంగా ఈరోజు ట్రయల్ బేస్లో ఈ గ్రామ సభను నిర్వహించడం జరిగింది. ఈరోజు తిరుపతి రూరల్ మండలం మేజర్ పంచాయతీ అయినటువంటి తిరుచానూరులో ఎంతో దిగ్విజయంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎంతో ఘనంగా ఈరోజు గ్రామ సభ అయితే నిర్వహించడం జరిగింది. మేజర్ పంచాయతీ అయినటువంటి ఈ తిరుచానూరులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు గురయ్యారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 13,400 గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు. ఇక్కడున్న ప్రజలు కూడా వాళ్ళ సమస్యలు అయితే వివరించడం జరిగింది. ప్రతి సమస్యకు కూడా ఈఓ గారు, రాజు గారు రెస్పాండ్ అయిన తీరు ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్నాము. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 152వ జయంతి కార్యక్రమం తిరుపతిలోని రాములవారి దక్షిణమాడ వీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రకాశం జిల్లా టంగుటూరు గ్రామంలో ఒక సాధారణ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి
చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి తల్లి పాలనలో పెరిగి వారి ఇంటి ఎదురుగా ఉన్న జిల్లా కోర్టులో నిరంతరం లాయర్లను చూసి తాను ఒక లాయర్ కావాలన్న కాంక్షతో తన దూరపు బంధువుల ద్వారా రాజమండ్రిలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని ఆ పాఠశాల అధ్యాపకుల ప్రోత్సాహంతో చెన్నైలో బిఎల్ డిగ్రీ పూర్తి చేసి చెన్నైలోనే న్యాయవాద వృత్తి చేపట్టి అనతి కాలంలోనే ప్రముఖ లాయర్గా పేరుగాంచాడు. ఆనాటి కాలంలో లక్షలాది రూపాయల ఎక్కువ ఫీజు తీసుకునేటువంటి లాయర్గా పేరుగాంచి స్వాతంత్ర సమరంలో పాల్గొని మహాత్మా గాంధీ వల్ల ప్రభావితుడై బ్రిటిష్ వారి తుపాకీ గుండ్లకు తన గుండె చూపి ఎవడరా తెలుగువాడిని కాల్చేది అని గర్జించిన వీరసింహం. ఆంధ్రకేసరిగా పేరుగాంచి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించి తెలుగు భాషాభివృద్ధికి తెలుగు రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేసినటువంటి దిశాలి అని పేర్కొన్నారు. వృధాగా సముద్రంలో కలిసిపోతున్న కృష్ణా జలాలను ఒడిసి పట్టాలన్నటువంటి సంకల్పంతో శిథిలమైన బ్రిటిష్ వారి కృష్ణా నదిలో ఉన్న ఆనకట్టను పునరుద్ధరణ చేసి ఒక బ్యారేజ్ నిర్మించి కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల సస్య శ్యామలానికి ఎనలేని కృషి చేశారని తెలిపారు. ఆయన శ్రమకు గుర్తుగా ప్రకాశం బ్యారేజ్గా దాన్ని పిలువబడుతోందని, ఆ ప్రకాశం బ్యారేజీ కలలు సాకారమైన సమయంలో వారు కృష్ణానది గర్భంలో నేల తల్లని ముద్దాడి తన హర్షాతిరేకాల్ని వ్యక్తం చేసినటువంటి మహానుభావుడని తెలిపారు. ఒకనాటి రతనాల సీమ రాయలసీమలో రాళ్లసీమగా మారిన సీమను విద్యాభివృద్ధికి రాయలసీమలో మొట్టమొదటి యూనివర్సిటీగా వెంకటేశ్వర విశ్వవిద్యాలయ స్థాపనకు ఆయన చేసిన కృషి, ఆయన భవనానికి ప్రకాశ భవనంగాను ఆ భవనం ముందు నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని తెలిపారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రిటిష్ కాలం నాటి నిబంధనలను సవరించి క్రమ పద్ధతిలో కార్యక్రమాల నిర్వహణకు ఆద్యుడు మన ప్రకాశం పంతులు గారు. 152వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాములవారి గుడి దక్షిణమాడ వీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల కళాకారుల అధ్యక్షులు గుండాల గోపీనాథ్ గారు, వారి శిష్య బృందము అందరూ కూడా పాల్గొన్నారు. ఈ చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఈ మహనీయుని యొక్క జయంతి కార్యక్రమం చేయించడం ఎంతో గర్వకారణము. వారిని చేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి చేసిన సేవలని కొనియాడుకుంటూ వారు చేసినటువంటి సేవా నిరతిని మనమందరం కూడా ఆచరించినప్పుడే వారికి సరైన నివాళి అర్పించినట్టు. చిత్రపు హనుమంతరావు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పూణేకి చెందిన గోల్డ్ బ్యాండ్లు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పూణేకు చెందిన గోల్డ్ బ్యాండ్లు సన్నీ నన వాక్చోరి, సంజయ్ దత్తాత్రేయ గుజర్, ప్రీతి సోని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల గోల్డ్ ఫ్యామిలీని చూడటానికి భక్తులు ఎగబడ్డారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి శ్యామ్ సుందర్, అనంతపూర్ ఎంపీ అంబిక జి లక్ష్మీనారాయణ వాల్మీకి, తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఐఏఎస్ రిటైర్డ్ పార్థసారథి, తెలంగాణ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతి ప్రజలకు, యాత్రికులకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు ముందుండే చిల్లీస్ అధినేత అంజీ పుట్టినరోజు వేడుకలను చిల్లీస్ ప్రధాన శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేకును కట్ చేసి దుస్సాలవతో గజమాలతో సత్కరించారు. అంతకుముందు ఎంతో మంది రక్తం దొరకక ఇబ్బంది పడేవారని గ్రహించి ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు చిల్లీస్ అధినేత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు 200 మంది రక్తదానం చేశారు. ఈరోజు చిల్లీస్ అధినేత అంజీ గారు బర్త్డే పురస్కరించుకొని సామాజిక కార్యక్రమాలు, అదేవిధంగా బ్లడ్ క్యాంపు నిర్వహించి ఎన్నో మంది రక్తం దొరకకుండా
ఈ రాష్ట్రంలో కానీ తిరుపతిలో కానీ ఎన్నో మంది రక్తం దొరుకుతుంది ఏడ దొరుకుతుంది అని చెప్పేసి వెతుక్కునే టైంలో ఇతను ఈ మాదిరిగా సామాజిక కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్లు, అలాగే స్టూడెంట్స్కి చదువులేని స్టూడెంట్స్ ఎవరైనా పేదలు నిరుపేదల స్టూడెంట్స్ ఉన్నా కూడా వాళ్ళకి అమౌంట్గా ఇచ్చి వేరే కాలేజీలో కానీ స్కూళ్ళల్లో కానీ చేర్పించడం. అదేవిధంగా తిరుపతిలో మొత్తంలో చిల్లీస్ పేరు పైన వాటర్ ప్రతి ఒక్క ఎక్కడెక్కడైతే వాటర్ కావాల్సిన ఏరియాలు ఉంటాయో అదంతా గుర్తించి ఈ ఆటో కార్మికులకు కానీ యాత్రికులకు కానీ అలాగే తిరుపతి సర్వెంట్లు ఎక్కడైనా కూడా సరే దాహం అనేది ఎత్తుక్కునే ఇది లేకుండా అన్ని దగ్గరలో కూడా వాటర్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే సామాజిక తిరుపతిలో ఎక్కడైనా కూడా సరే సేవా కార్యక్రమాలు చేయడం, అన్నదానాలు చేయడం, ఎక్కడైతే హాస్పిటల్ ఉంటాయో రో హాస్పిటల్ కానీ అలాగే ఆడవాళ్ళ హాస్పిటల్ కానీ అలాగే ఇంకొక సిమ్స్ దగ్గర కానీ ప్రతి ఒక్క సంవత్సరం కానీ ఈ అంజీ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటూ అలాగే ఆయన ఫాలోవర్సు తిరుపతి మొత్తం ఆటో కార్మికుల కానించి అందరూ ఈ సామాజిక న్యాయం చేయడం అలాగే అన్నదాన కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు బ్లడ్ క్యాంప్ కూడా దగ్గర ఒక 100 మంది నుంచి 200 మంది దాకా బ్లడ్ డొనేషన్ చేయడం చాలా సంతోషదాయకంగా. ఈరోజు చిల్లీస్ అధినేత అంజీ అన్న గారి సందర్భముగా చాలా చోట్ల అన్నదానాలు చేస్తున్నాము. అదే కాకుండా చాలామంది పిల్లలకు స్కూళ్ళల్లో పుస్తకాలు అవి పంపిణీ చేస్తున్నాము. ఆటో కార్మికులు కానీ చాలామంది యువతలు పెద్దవారు అందరూ ముందుకు వచ్చి బర్త్డేని చాలా ఘనంగా జరుపుతున్నారు. అదే కాకుండా యువతకు అన్ని విధాలుగా ఉపయోగపడతాడు. ఈరోజు రక్తదానం చేయడంలో 100 మంది విద్యార్థులు రక్తదానం చేస్తున్నారు. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర ఆశీస్సులతో మా అన్న 10 కాలాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గత 15 సంవత్సరాలుగా ఏకదాటిగా తిరుపతిలో ఎంతమంది కొత్త రెస్టారెంట్స్ ఓపెన్ చేసినా కూడా ఎవరికి తల వంచకుండా ఏకదాటిగా ధీటుగా 10 సంవత్సరాలుగా రన్ చేస్తున్న మా వీరాంజనేయ సార్కి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మా అంజీ సార్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ప్రతి సంవత్సరము చేసుకుంటున్న ఇక్కడ రక్తదాన శిబిరంలో మా స్టాఫ్ బయట వాళ్ళు సార్ యొక్క రిలేషన్స్ అందరూ కలిసి బంధుమిత్రులతో రక్తదాన శిబిరం పెడుతున్నారు. చాలా సంతోషంగా ఒక పండగ వాతావరణంలో చేసుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ చూస్తున్నారు ఈ బయట జనాభా మా యొక్క జనాభా అంతా కలిపి చాలామంది రక్తదానానికి ముందుకు వచ్చారు. వాళ్ళకందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నానండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎక్కడ శవముంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటున్నాడు. శవాల దగ్గర కూడా చిరునవ్వులు చిందిస్తూ చేతులు ఊపుతున్నారు. శవాల దగ్గర సీఎం అని నినాదాలు చేస్తున్న భజన బ్యాచ్. చిత్తూరు జిల్లా టీడీపీ నాయకుల ధ్వజం. గ్రామ పంచాయతీలను స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి పిలుపునిచ్చిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. అన్నమయ్య జిల్లాలోని పలు గ్రామ సభలలో పాల్గొనడానికి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికిన అధికారులు, నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.